అందరికీ నమస్కారాలు. వైసీపీ ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు ఒక పీడకలలాగా గడిచిపోయింది. ప్రతి సామాన్య ప్రజలకి, ప్రతి సామాన్య మానవుడికి జగన్ పరిపాలన ముందు, జగన్ పరిపాలన తరువాత అనే విధంగా చర్చించుకునేటటువంటి టాపిక్ ఇప్పుడు ప్రతి మానవుల్లో కూడా అదే టాపిక్ నడుస్తుంది. ఒకప్పుడు మనం చెప్పుకున్నాం చరిత్రలో పలానా రాజులు తర్వాత పలానా రాజుల ముందని, బ్రిటిష్ పాలన తర్వాత బ్రిటిష్ పాలన ముందనేసి. సో అట్లాంటి కేటగిరీలో జగన్ పాలన ముందు, జగన్ పాలన తర్వాత. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విషయం అంటే, జగన్ పాలన ముందు ఎంతోమంది సీఎంలుగా పనిచేశారు, ప్రధాన మనుషులుగా పనిచేశారు. ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆ యొక్క మేనరిజాన్ని, డైనమిజాన్ని చూపించి అద్భుతంగా పాలించారు, అద్భుతంగా ప్రజలకు సేవ చేశారు, అద్భుతంగా మన్ననలు పొందారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒక ఎన్టీఆర్ కావచ్చు, ఒక వైఎస్ఆర్ కూడా కావచ్చు, ఇట్లా చాలా నాయకులు, మహా నాయకులు మనకు వాళ్ళ యొక్క ముద్ర వేసేసి వెళ్ళారు. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విషయం అంటే, జగన్ ముందు రాజకీయాలు, జగన్ వచ్చిన తర్వాత రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి రాకముందు రాజకీయాలు అనేటివి ఒక వ్యవస్థకి పరిమితం అయ్యేటివి. ఆరోపణలు చేసే విషయంలో కానీ, ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే విషయంలో కానీ, ప్రత్యర్థుల్ని ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ ఒక ప్రాసెస్ని వ్యతిరేకించేవాళ్ళు, ఒక వ్యవస్థను వ్యతిరేకించేవాళ్ళు. ప్రభుత్వంలో ఉండేటటువంటి లోటుపాట్లని, ప్రభుత్వంలో ఉండేటటువంటి యొక్క ప్రాబ్లమ్స్ని, వాటిని టార్గెట్ చేసి దానికి సంబంధించిన పరంగానే రాజకీయాలు నడిచేటివి. ప్రతిపక్షాల్లో ఉండే నేతలను కూడా వాళ్ళు ఏదన్నా వ్యవస్థాగతంగా ఏదన్నా సరిగ్గా చేయలేకపోతే అటువంటి విమర్శలు ఉండేటివి తప్ప, పర్సనల్ టార్గెట్స్ కానీ, పర్సనల్గా వెళ్ళి దూషించడాలు కానీ ఇవన్నీ అనేటివి ఉండేటివి కావు. మనం గెలవాలి అంటే ప్రత్యర్థిని ఓడించాలి, వాళ్ళు చేసే తప్పుల్ని అరికట్టాలి అనే ఒక ప్రాసెస్లో పోయేటివే తప్ప, మనం గెలవాలి అంటే ప్రత్యర్థి ఉనికి కూడా ఉండకుండా చెయ్యాలి అనే నైజం అనేది ఇంతకుముందు ఉండేటటువంటి ఇటువంటి రాజకీయాలు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రాజకీయం వేరు. ఆయన కంప్లీట్గా రాజకీయాల సిస్టాన్నే మార్చేశారు. ఎట్లా అంటే, వైసీపీ ఉండాలి అంటే ప్రత్యర్థులు మీరు ఏమన్నా చేయండి, ప్రత్యర్థుల్ని మీరు తిట్టండి, దూషించండి, వాళ్ళని ఇంకేదన్నా కూడా చేయండి, వాళ్ళని కుటుంబాన్ని కావచ్చు, వాళ్ళ యొక్క ఫ్యామిలీని కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తులను కావచ్చు, వాళ్ళ యొక్క పర్సనల్ కావచ్చు, జీవితాలు కావచ్చు, వాళ్ళకు ఒక పర్సనల్ స్పేస్ అంటూ ఇవ్వకుండా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని నాశనం చేయడమే ఒక ఎజెండాగా పెట్టుకుని రాజకీయం చేశారు ఆయన. ఇది చాలా దారుణమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఎజెండా, అదొక స్ట్రాటజీ. ఇది కూడా ఆయన ఏం తెలియకుండా ఆయన చేయలేదు, ఆయనకి తెలియకుండా ఏం చేయలేదు, అన్నీ తెలిసే చాలా స్ట్రాటజిక్గా, చాలా ఇదిగా చేయాలని చూశారు. ఎదుటి వాళ్ళని, ప్రత్యర్థులు ఉనికి అనేదే లేకుండా నాశనం చేయాలనే దృష్టితోనే వెళ్ళారు. కానీ అవన్నీ కూడా శాశ్వతాలు కావు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు ఎంతో అవేర్నెస్తో ఉంటారు, చైతన్యంతో ఉంటారు, ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటారు. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్, ఒక ఆరోగ్యకరమైనటువంటి పాలిటిక్స్ ఉండాలా, రాజకీయాలు ఉండాలా. ప్రత్యర్థుల్ని అధికార పార్టీ వాళ్ళని ప్రత్యర్థులు ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒక హెల్తీగా రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి నడిపించే పథంలో ఉండేటటువంటి ఒక వాతావరణం తీసుకురావాలి తప్ప, ఇట్లాంటి మనమే ఉండాలా, ఎదుటోళ్ళు అస్సలు ఉండటానికి లేదు, నాశనం చేసేలా, స్క్రాప్ చేసేలా అనే సిద్ధాంతాలు అనేటివి ఎక్కువ కాలం నిలబడవు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు 164 సీట్లు ఎన్డీఏ కూటమికి రావడం. సో దీన్ని బట్టి ప్రజలు చైతన్యవంతులుగా ఉంటారు. మనం చేసే నాయకత్వం, లీడర్షిప్ ఎప్పుడు కానీ పాజిటివ్గా, ట్రాన్స్పరెన్సీగా, ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప, ఇట్లా ఏదో పాతకాలపు రాజులాగా
ఒంటెద్దు పోకుండా పోతే మాత్రం పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయనేది మరొకసారి రుజువైంది. ధన్యవాదాలు.